ఇప్పుడు అందరము కలిసి చదువుకుందాం. 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక్క వచనం మాత్రమే ఒక్క మాట మాత్రమే మనం తీసుకుందాం. ఈ 16వ వచనంలో ఇక్కడ దేవుని గుణలక్షణములు వ్రాయబడినవి. చెప్పండి అందరూ, ఏం వ్రాయబడ్డాయి? గుణలక్షణాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అందుట్లో ముఖ్యముగా చూస్తే అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము, అమరుడు. అమరుడు నా యేసయ్య, అమరుడు నా యేసయ్య. ఆదియు, ఒక్క నిమిషం రెడీగా ఉండండి. ఆదియు. ఇక్కడ ఎందుకు అమరుడు అనే మాటను కొద్దిగా ఆగామంటే, మనం అమరుడు అనేది టైటిల్. అమరుడు అంటే నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉన్నవాడు. అల్ఫా ఒమేగా ఆయనే. ఆయనకి ఇక్కడ మరణము లేదు, కాలము లేదు, స్థలము కూడా లేదు. అమరత్వము కలిగిన వాడు అంటే మరణము లేనివాడు. హల్లెలూయా. మనకు కూడా మరణం లేదు, కానీ మరణం వచ్చింది. ఆ మరణం వచ్చిన దానిని మరలా దేవుడు మరణం లేకుండా చేసేసాడు. ఎలా అంటే మనము వెనక్కి వెళ్ళాలి. ఎలా అంటే మనం వెనక్కి వెళ్ళాలి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను చేయుదము. ఎవరిని చేయుదము? నరులను చేయుదము. గుడ్. మన స్వరూపం అంటే అక్కడ చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే. మన స్వరూపము చేశారు. ఓకే, బాగుంది. ఇప్పుడు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు, మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున తింటే ఖచ్చితముగా చచ్చేదవని చస్తావు అన్నాడు. ఆజ్ఞాపించెను. 1వ అధ్యాయము ఆది కాండము 26వ వచనములో అమరుడైన దేవుడు మన పోలికలో నరులను చేద్దాము అనుకొని చేసేశారు. అయితే కండిషన్. 2వ అధ్యాయము 16వ వాక్యములో ఏమన్నాడు? దేవుడైన యెహోవా ఈ తోటలో ఒక్క నిమిషం, అంటే మీరు చదవాలని కాదు, వీళ్ళందరూ కూడా మాట్లాడాలని. మీకు బైబిల్స్ ఉన్నాయి కదా, కొద్దో గొప్ప చదువు ఉంది కదా, అలాన్నా బండిరా వరకు చదువుకొని ఉంటారుగా, ఎంత తక్కువగా చదువుకున్నా. చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం వచ్చేపాటికి ఏమైంది? దేవుడు ఏదైతే వద్దు అన్నాడో, అంటే ఆజ్ఞను మీరారో, మీరితే చస్తారు అన్నాడు. లేకపోతే వాళ్ళు ఏంటి? బ్రతుకుతారు. ఇక్కడ చచ్చిపోయాడు. ఇప్పుడు మనిషి అమరుడా? అమరుడు కాదా? చెప్పండి. అమరుడు కాదు. ఎందుకని? చచ్చాడు కాబట్టి. అక్కడున్న మాట ఏంటి? చస్తావు. ఇది ఒక రకంగా చూస్తే డైరెక్ట్గా తెలుగులో వాడబడిన మాట. చూడండి, చస్తావు అన్నాడు, చనిపోయాడు. దేవుడు గురించి ఇక్కడ, ఈయన గురించి చెప్పినట్లయితే ఇక్కడ ఆయన గుణలక్షణాల్లో అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో
మొదటి 3 వచనాలు లేక 3వ వచనం చదివినట్లయితే, యుగ యుగములు నీవే దేవుడవు ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక మునుపు, పర్వతాలు కానీ భూమి కానీ లోకము కానీ దేవుడు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. యుగ యుగములకు నీవే దేవుడవు. హల్లెలూయా. అర్థమైందా మనకి? ఇప్పుడు ఈ వాక్యం మనకు అర్థమైందా? మనుషులు మరణించినప్పుడు భూస్థాపన కార్యక్రమం జరిగించేటప్పుడు ఈ వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయ్యా, ఈయన మా ఆయన, ఈయన మా పెద్దనాన్న, ఈయన మా బాబాయ్, ఈయన మా పిన్ని, ఈయన మా పెద్దనాన్న, ఈయన మా కొడుకు, మా కూతురు. ఏంటి ఇలా జరిగింది? ఆశ్చర్యం. అందుకు మనుషుల యొక్క మధ్యలోనికి వాక్యం వెళుతుంది. అరే బాబు, నువ్వేం కంగారు పడ మాకు, నీ ఒక్క కుటుంబంలో నీది జరగలేదు, అది దేవుడు సిస్టమ్ పెట్టాడు నాన్న, ఆ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఏంటి ఆ సిస్టమ్? పుట్టినవాడు గిట్టక తప్పదు. చెప్పాడా? చెప్పకుండా తీసుకుపోతున్నాడా? మరి చెప్పినప్పుడు భయం ఎందుకు? చెప్పకపోతే మర్యాద లేదు మరణానికి. చెప్పాడుగా. చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. పుట్టించిన వాడును నేనే, తిరిగి రమ్మని సెలవిస్తున్నవాడు కూడా. ఏంటి ఉదయకాల సమయంలో మరీ కాఫీ కూడా తాగి రాకపోతే ఈ ఉదయకాలం రమ్మని చెప్పే మెసేజ్ చెబుతున్నాడు అని మీరు అనుకోమండి. ఇది మనలో ధైర్యాన్ని పుట్టించే కొటేషన్స్ ఇవన్నీ కూడా. అంటే దేవుడు ఒక సిస్టాన్ని పెట్టాడంటే ఆ సిస్టాన్ని మార్చుకోలేడు. ఆ సిస్టాన్ని ఏమి మళ్ళీ సాఫ్ట్వేర్ ఏం మార్చలేడు బ్రదర్. మళ్ళీ సాఫ్ట్వేర్ మార్చడు. మన సాఫ్ట్వేర్లు మారిపోతాయి, భూలోకంలో సాఫ్ట్వేర్లు. ఏంటి? పుట్టినోడు గెడతాడు, పుట్టినోడు మరణిస్తాడు. అందుకే ఆత్మ నేను అనుగ్రహించాను కాబట్టి ఆత్మ నా దగ్గరకు వస్తుంది. మట్టి అనేది వెనకట వలె మరలా మన్నైపోతుంది. ఎక్కడ మన్ను? నీకు ఒక ఎకరం పొలం ఉంటే దానిలో మొన్న వద్దు, పిల్లలు ఊరుకోరు. ఒక 10 సెంట్ల స్థలం ఉంటే నీకు దానిలోన వద్దు, రేపొద్దున ఎవరు కొనరు. మా నాన్న 10 పెడితే దానిలో ఎవరు కొనరు. మరి ఏం చేద్దాం? ఊరు బయట గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న స్థలం వేశారు. ఆ స్థలంలోనే మనకి ఛాన్స్. ఇక రావరపడి పసం పడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. యుగ యుగములు నేనే దేవుడు, మరణము లేదు నాకు, అమరుడును నేను. నా పిల్లలు కూడా అమరత్వంలోనికి రావాలని నేను ఇష్టపడ్డాను. కానీ వాళ్ళు ఆజ్ఞను మీరి చచ్చారు. వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇక గిలగిల కొట్టేసుకునే పరిస్థితి మానవుడికి. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలోనికి అడుగుపెట్టేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. రోమా పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక్క మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపమును. ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం. పాపం వస్తే అక్కడితో వదిలిందా? శని వదిలిందా? పాపము ద్వారా మరణం వచ్చింది. లోకములో ఎలాగు ప్రవేశించు అంటే సంప్రాప్తమాయెను. అది వచ్చింది అంటే మనిషి ద్వారా పాపము, పాపము ద్వారా మరణము సంప్రాప్తమాయెను. ఇప్పుడు అర్థమైంది కదా, మరణం ఎవరు తెచ్చుకున్నట్లు? మనిషే తెచ్చుకున్నట్లు. అందుకే మనిషి అమరుడు కాడు, దేవుడు మాత్రమే
అమరుడు అంటే మరణము లేనివాడు. మరణము లేని వాడు అయిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. ఇలా చదువుతూ ఉంటే మనకి లింక్ ద్వారా అర్థమవుతుంది. మీ అపరాధముల చేతను మీ అపరాధాలు చేత పాపముల చేతను మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఆల్రెడీ చచ్చిపోయాంగా, మనం చేసిన పాపాల ద్వారా చచ్చాం మనము. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అది ఎలా బ్రతికా మళ్ళీ వెంటనే అంటే క్రీస్తు మరణము ద్వారా మనలను ఆయన బ్రతికించాడు. మన స్థితి ఏంటి చెప్పండి, పర్వాలేదు. మన స్థితి ఏంటి? చచ్చిన స్థితి. ఇది మన పరిస్థితి. మనము కూడా అమరులుగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. హల్లెలూయా. అదనమాట. దేవుడు ఎంత ప్రేమ గలవాడో మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. స్తుతించడానికి ఈ వాక్యం మనకు సరిపోదా? ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ కొటేషన్, ఈ వాగ్దానం మనకు సరిపోదా? మనది ఈ స్థితి అయినప్పటికీ జీవాధిపతి అనే దేవుడు మనము అమరులుగా ఉండాలని ఆయన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. తర్వాత మొదటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. చూడకుండా కూడా చెప్పేయచ్చు 3వ వచనం నుండి. ఆయనలో జీవముండెను, ఆ జీవు మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. ఇక్కడ ఏమన్నాడు? 4వ వచనంలో ఆయనలో జీవముంది, మనుషులకు వెలుగై ఉన్నది. అంటే చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగులోకి రావడానికి ఆయన చేసినటువంటి పని, జీవములో నడిపించడానికి, మనల్ని బ్రతికించడానికి ఆయన తీసుకున్నటువంటి ఏంటంటే మరణము ఇష్టపడ్డాడు. ఆయన అవమానము పొందాడు. మనం ఒక మాట అంటేనే పడం కదా, ఆయన ముఖాన్ని ఉమ్మేయించుకున్నాడు. మళ్ళీ తిరిగి ఉమ్మేశాడా? లేదు. ప్రభు బల్ల కూడా పాల్గొనేటప్పుడు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏదో ఆలాపనగా, ఏదో మందంగా, ఏదో ఆలోచనలో ఉంటూ అలా మొక్క తీసుకొని అలా చుక్క తాగేసి వెళ్ళిపోతే కుదరదు. ఆ రొట్టె విరిచి తీసుకున్నప్పుడు ఆయన గాయాలు కళ్ళల్లో కనపడాలి, ఆయన రక్తం కారుతున్న దృశ్యం కళ్ళల్లో కనపడాలి. ఆ ద్రాక్షరసం అంటే రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తాగుతున్నప్పుడు ఆయన బ్లడ్ మనం చూడగలగాలి. అందుకే జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి అన్నాడు. అది జ్ఞాపకం రావాలి, మనందరికీ అది జ్ఞాపకం రావాలి. చలి పడుతుంది, కొద్ది ఫ్యాన్ కట్టినాను అంటే చెమట పట్టే అంత అలసిపోలేదులే. థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుంది కదండి. అంటే ఆయన అవమానము పొందాడు, ఆయనను కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, అనకూడని మాటలు కూడా ఆయన అన్నారు. అయినప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించాడు, కొట్టిన వారిని కూడా ప్రేమించాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము 9వ వచనం. ఏసీలు కూడా కొద్దిగా తగ్గించొచ్చాము, కొద్ది చలిగా ఉన్నట్టుంది నాకు, మీకు కూడా ఉందో లేదో చూడండి. 9వ వచనం చదవండి, తర్వాత 14వ వచనం కూడా చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. ఎవరి నిమిత్తము 14వ వచనం. రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని
అనగా అపవాదిని మరణము ద్వారా అది ఆ పాయింట్ పట్టుకోవాలి. మళ్ళీ చదవండి సిస్టర్. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే, అందరూ వాక్యం చూడొచ్చు, అటు వాక్యం చూడండి మీ తలల పైకి ఎత్తి. అందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా, మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాది నుండి మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో హల్లెలూయా పాలివాడాయెను. మరణము నుండి విడిపించుటకు ఆయన కూడా ఏమైపోయాడు? రక్తమాంసము. ఇప్పుడు ఒకసారి మీ తలల పైకి ఎత్తండి. నేను కూడా కొద్దిగా ఛార్జింగ్లో లేను, కొద్దిగా నా వైపు చూడండి. మేము చాలా కష్టపడిపోతున్నామండి, సేవ చేస్తున్నాం అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? మేము దేవుడి పనిలో బాగా అలసిపోతున్నామండి అని మీరు ఎప్పుడన్నా ఆ థాట్ మీకు వచ్చిందా? మేము దేవుడికి అసలు ఇవ్వాల్సిన దానికంటే బాగా ఎక్కువ ఇచ్చేస్తున్నామండి అని మీకు ఏమన్నా ఆలోచన కలిగిందా? మేము ప్రార్థన బాగా చేసేస్తున్నామండి, అమ్మో అంత ఎక్కువ ఎందుకు చేసాం, తక్కువ చేసినా బాగుండేది, శ్రమలు వస్తున్నాయి అని అనిపిస్తుందా మీకు? అమ్మా నిద్ర వస్తుందా? అందుకే ఏసీ తగ్గించమన్నాను. నా ఇంకా చూస్తున్నారా? ప్రభువు కొరకు మనం ఏమైనా బాగా కష్టపడి నష్టపడి అప్పులైపోయామో అని మీకు ఏమైనా అనిపిస్తుందా? చెప్పండి, మనసుతో అయినా చెప్పండి, మనసుతో అయినా మాట్లాడుకోండి. ఏంటండి ఆయన మనం బతకకూడదు, అది అపవాది సంకల్పం. కుప్పలుగా మరణిస్తున్నారు ప్రజలు, చూశారు అంటే వాడు కోరిక ఏంటంటే ఒక్కడ చస్తే కాదు, కుప్పలుగా మరణించాలి. ఏంటండి ఆ వైజాగ్లో ఏంటండి అస్సలే ఆ రోదన చెవుల్లో పడుతుంటే బీపీ డౌన్ అయిపోతున్నట్టు అనిపిస్తుందండి. జరిగిన హాఫ్ అన్ అవర్కి అనుకుంటే నేను వీడియో చూశాను. ఇప్పుడు పేపర్ కంటే న్యూస్ కంటే ఫేస్బుక్లో ఎక్కువగా వచ్చేస్తుంది కదా న్యూస్. ఈ బోటులు రిపేర్ వస్తే దానికి ఒక షెడ్ ఉంది, చేపలు పట్టే బోటుకి. ఆ బోట్లో వాటికి మరమ్మతులు చేస్తున్నారు, పని మీద నిమగ్నమయ్యారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. గ్యాస్ బండ వెళ్ళిపోతే మనిషి ముక్కలుగా ఎగిరి పడ్డాడు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు, ఆ పోలీసు అధికారి చెప్తున్నాడు, మేము వచ్చినప్పుడు భయంకరంగా ఉంది, ప్రొక్లైన్తో అవన్నీ పోగు చేసాం, ఆ ముక్కల్ని పోగు చేసాం. రెప్పపాటులో జరిగిపోతాయి మరణాలు. అక్కడ కూడా మట్టి దిబ్బల కింద మనుషులు ఉన్నారు. ఊరు కిందకెళ్ళింది, భూమి మట్టి పైకి వచ్చింది. ఎంత మరణము! ఎంతసేపు ప్రియ దేవుడి బిడ్డలారా, గుర్తించండి, ఆయన మనలను మరణము నుండి, అనగా బ్రాకెట్లో మీరు అపవాదని పెట్టుకోండి, సాతాను తప్పించాడు. అసలు వాస్తవంగా మనం ఎవరు? 5వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రా. బాగా మీరు జాగ్రత్తగా మీరు బైబిల్ తీసే ప్రయత్నం కంటే
మీకోసం 2 టీవీలు పెట్టాం, పెద్ద అక్షరాలు. మన బైబిల్ చిన్న అక్షరాలు. స్టైలిష్ బైబిల్స్ ఈజ్ అవైలబుల్ విజయవాడ, ఆల్ ఓవర్ ఇండియా. స్టైలిష్ బైబిల్ మీన్స్ అంటే చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. ఇవి కంటికి కానరావు, వీళ్ళకి సైటులు పెరుగుతాయి. అందుకే అది వాడొద్దు మీరు. మీ కళ్ళకు పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చదవండి, మీరు చూస్తూ ఉండండి, చదువుతూ ఉంటారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు నన్ను పంపినవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మాట విని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అక్కడతో ఆగలేదు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటబడిన వారము మనము. హల్లెలూయా. ఎవరు ఆ మాట క్యాచ్ చేశారు? మీరు ఆ పట్టుకున్నారు? అక్కడ చూడండి, అక్కడ చూడండి. స్వీటీ చూస్తున్నావమ్మా? చేయి తీసే, అలా తీసే. ఓకే. దాటబడిన వారము. సీను వెల్డింగ్ చేసావా రాత్రి? లేదుగా. ఓకే. దాటబడిన వారం అనండి అందరూ. ఎందుకంత ఉసూరమంట అంటారు? నేను కొద్దిగా శక్తి తెచ్చుకుని అర్థనా కదా. దాటబడిన వారము. ఎక్కడి నుంచి? అదే మనం ఎవరమంటే మనము చచ్చిన వాళ్ళము. దాటాము. దాటబడిన వారము అంటే ఎక్కడికంటే నిత్యము ఉండే నిత్య జీవములోనికి దాటబడిన వారము. నిత్యము ఉంటాం మనం అక్కడ. నిత్య జీవములోనికి దాటబడిన వారం. రేపటి రోజున మనము ఎలా ఉంటామో చూసి ముగించుకుంటాం. యోహాను సువార్త 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం. 1 కొరింథీ 15:53. క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. బాగుంది. బిగ్ లెటర్స్ పెట్టి బ్రదర్ ప్లీజ్. బిగ్ లెటర్స్ పాసిబుల్. ఓకే, చదువు సిస్టర్, చదవండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. హల్లెలూయా. అమర్త్యతను అంటే అమరత్వం ధరించుకుంటాం మనం. ఈ క్షయమైనది అమరత్వం ధరించుకుంటామంట. ఈ క్షయమైంది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా. అమరత్వము ధరించుకుంటాం. ధరించుకున్నవారు, దాటబడిన వారు, నిత్యత్వములోనికి అడుగుపెట్టిన వారు ఎవరు అంటే ఇక మీకే అర్థం అవ్వాలి. ఎవరు? నేనా? నువ్వా? పక్కన వాళ్ళు అడగండి. నేనా? నువ్వా? ఏమో నీకే తెలియాలి. దాటబడిన వ్యక్తికి అర్థమైద్ది. నీవు నిత్య జీవులోకి వచ్చావా లేదా నీకే అర్థమైపోద్ది. ఆఖరిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవాడు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై. ఎలమందా ఎక్కడికి వెళ్ళావు? అందుకే నేను చెప్పా, రెండవ మరణము లేదు. వీరు అంటే దాటబడిన వారు. ఈ రహస్య రాకడని కొటేషన్ మనకి చెప్పబడింది కదా. రెప్పపాటులో సంఘం ఎత్తబడుతుంది మర్మం అని చెప్పాడు కదా. 1 కొరింథీ 15వ అధ్యాయం 50వ వచనంలో పౌలు గారు ఇది వీళ్ళు ఎత్తబడిన వారికి ఇక రెండో మరణం ఉండదంట. అంతేకాకుండా ఇదే మీరు 20వ అధ్యాయము 6వ వచనం చదివారు కదండి. 21వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి.
21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆ, ఇదిగో దేవుని నివాసము ఆ, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. కాపరం ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఇందురు. ఆయన ప్రజలే ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. తోడై ఉంటాడు. ఎత్తబడిన తరువాత ఎత్తబడతాం, ఇక మరణం ఉండదు. అది మన ధైర్యం. అందుకే మనం భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మనం ఒక చచ్చి బతుకుతున్నాం ఈ లోకంలో. రేపు చచ్చిపోయి కూడా మనము బ్రతుకుతాం, బ్రతికే ఉంటాం. నిత్యము ఎత్తబడతాం, మరణం ఉండదు. అమరుడువు పాట ఎత్తుకోండి, ఒక పల్లవి ఎత్తుకోండి. దానిలో అర్థం ఉంది కాబట్టి ఆ పాట మనం పాడుకోవాలి. అమరుడవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లగా సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అందరూ కలిసి పాడదాం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. తలలు వంచి కన్ను మూసుకుందాం.